రామాయణ గారు ఓకరా యో వీళ్ళు ఒక్క ఫ్రేమ్ చాలరా ఆ సినిమా అన్నిటికన్నా తోటి అవుతుంది. ఒక ఫ్రేమ్ ఒక్క ఫ్రేమ్ చాలు. కాకపోతే ఎడిట్స్ ఉంటాయి కదరా యూట్యూబ్ కల్లా ఫ్యాన్ ఎడిట్స్ ఆ వైపు వస్తుంది. ఇక ట్రైలర్ అనుకో ట్రైలర్ కాదు కదా ఉంటుంది. అన్ని మొత్తం స్టోరీ ఉందా? విజయం కూడా చూడవా? విజయము అదేనా అంతే అంతే. చూడు చూడు ఫ్రేమ్ రా అంతే. ఫ్రేమ్ రా ఇది వీరనెవరంట్రా? చూసేవాడు రాకింగ్ స్టార్ ఇష్టరా? కేజీఎఫ్ బాయ్ తెలుసా హనుమంతుడు తెలుసా? సన్నీ డియోలా వీడుంది రామ రావణ ఇగో 100,000 హనుమాన్. ఎవరు హనుమాన్? సన్నీ డియోల్ బో 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 రే వేరే క్యాస్ట్ పెట్టారు. రాముడి ఫ్రేమ్ ఉంది కదరా? ఏది లాస్ట్ దా ఫస్ట్ దా? లాస్ట్ రాముడి ఫ్రేమ్ ఉంది చూడు. రంజన్ కనబడేది ఏది రంజన్ వస్తాడు చూడు, ఇట్లా జంప్ చేస్తాడు. ఆ ఫ్రేమ్ లా మామూలుగా ఉంటారు కదరా, అవును అట్లా అనిపిస్తలేదురా. చేయలేము అట్లా మరి అందరూ పెట్టలేం కదా అట్లా. ప్లీజ్ మరి ప్లీజ్ పెద్ద అయిపోయినాయి. రాముడు కొంచెం చిన్నగా అనిపిస్తుంది. మరి క్రిస్టియన్ అయితే వేయలేగా? అట్లనే ఉండాలి. మరి క్రిస్టియన్ అయితే వేయలేగా? కాదు క్రిస్టియన్ అయితే మరి ఓవరాల్ కాదు మనం వస్తుంది. ఏం కాదు ఇది ఎవరంటారా? అది బాగుందిరా. యశేనా? యశ్రా యశ్. కానీ రామాయణం అని అర్థం కాదు. ఈ ఫిలిం వస్తుంది. కానీ పర్ఫెక్ట్ కదా క్యాస్టింగ్. కానీ ఒకటే మావా, అయితే ఏమంటారు అంటే మన రావణాసుడు వైపు కాజల్, కానీ సాయిపల్లి కోసం వస్తాడు అట్లా అంటారా?
అరే ఘోరం రా అది. అరే అట్లా అంటే కాజల్ మామూలు మంచిగా ఉంటుంది అట్లా, దానికంటే సాయి పల్లెకి ముస్తుందా అంటారా ఘోరం. ఏయ్, అవునురా కాజలే? కాజలే కాజలే అది ఇక్కడ క్యాష్ ఇచ్చిన విధము హనుమాన్ నగర్ అంటే హనుమాన్ నగర్ అని బీజిఎం మాత్రం వస్తుంది మస్తు మస్తు పెట్టారు నీళ్ళంటే ఫ్రెష్ ఉంది. ఫ్రెష్ అనౌన్స్ పెట్టే మస్తు పెట్టారు. టెక్స్ట్ కూడా బాగుంది కదరా, ఆ టెక్స్ట్ తీసుకునేది క్లియర్ గా అసలు చాలా బాగుంది, చాలా బాగుంది. డిజైన్స్ కొంచెం ఇచ్చే చేస్తురు. ఇది హిట్ అయితే మాత్రం మన కల్చర్ ఎటో వెళ్ళిపోతుంది. అవును మామ, కావాలి, హిట్టే కావాలి. ఇది ఆ క్యాస్టింగ్ కావాలరా. ఫస్ట్ డే ఫస్ట్ షో నేను పక్క పోదాం. ఫస్ట్ డే ఫస్ట్ షో దాంట్లో కూడా ప్రభాస్ అంతా పోయినా పెట్టింది. ఓకే ఓకే. అదే బడ్జెట్ నియర్లీ 600 crores అట, మరి 3 years తెలియదు కానీ నియర్లీ 600 crores అట. కాదు కాదు, అంత ఉండదు, అంత ఉండదు. కరెక్ట్ కరెక్ట్. కింద 835 ఉంది, ఇంకోటి 835 ఇది ఉండొచ్చు. 8:30 కూడా ఉండదు నాకు తెలిసి. ఉండొచ్చు అది, అదే అలా చూస్తే అదే చెప్తుంది 835 అంటుంది. హిందుస్థాన్ టైమ్స్ చెప్తుందిరా, హిందుస్థాన్ టైమ్స్ చెప్తుంది. ఇక మరి ఇంత మొత్తం అంతా కొత్త వరల్డ్ క్రియేట్ అవుతారు కావచ్చు తెలిసి. ప్రస్తుతానికైతే మంచిగా ఉంది, చూద్దాం. మంచిగా మంచి క్యాస్ట్ మంచి సినిమా తీయడానికి ఫ్రెష్ వైబ్ ఉంది. అది ఏంటి అంటే దాని లెక్క కావద్దు, అంతే ఆదిపత్రి కావద్దు. కాదు మ్యాథ్స్ కాదు అయితే మాత్రం. ఎందుకంటే రామాయణం చూపెట్టాలి అందరికి, మన కల్చర్ అది వస్తే దాని లెక్క కావద్దు. అరే ఇది సింపుల్ స్టోరీ రామాయణం. మహాభారతం తీద్దాం అనుకున్నాడు ఉంటాడు చూడు, వాడికి ఇచ్చాడు అయిపోతుంది. కల్కి క్లిప్స్ ఎట్లుంటే సార్ వేరే మెంటల్ మెంటల్ ఎక్కేస్తాయి. అరే ఓపెనింగ్ షాట్స్ వేరే వేరే. ప్రస్తుతానికి అయితే మూవీ మస్తు, ప్రస్తుతానికి టీజర్ బాగుంది. ఇంట్రడక్షన్ అంటే ఇంట్రో టీజర్ వస్తాయి, మన టీజర్ పేరు వస్తాయి. టైం పడుతుంది అప్పుడు జడ్జ్ చేయాలి మామ, ఇప్పుడు కాదు ఇది. అంతే అంతే. స్టోరీ పెడతారు, స్టోరీ తెలిసింది కానీ కొంచెం యాడ్ చేస్తాడు క్యారెక్టర్స్ డిజైన్ ఎట్లుంటుంది చూద్దాం, అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి సూపర్. ఈ ఫ్రేమ్ మాత్రం వస్తుందిరా. అదే కదా ఈ ఫ్రేమ్ ఇక్కడ నుంచి కూడా మస్తు తీసుకొచ్చింది మొత్తం. ఈ గోల్డ్ ఇది అంత స్టోరీ ఉంది రా, గోల్డ్ రా ఉంది మొత్తం ఫస్ట్ చూడు స్టోరీ ఉంది. జింక కోసం సీత జింక హనుమంతుడు ఆడ అవునరా హనుమంతుడు 100,000 పోయి ఎగరేద్దా ఎడిటింగ్ కుంభకర్ణుడా కావచ్చు. అదే వేరే పెట్టారు పెట్టారు అన్ని సీన్స్ పెట్టారు, హైలైట్ సీన్స్ బాణం ఎరగొట్టుడు, ఇరగొట్టుడు. ముక్కువసుడు ఓకే ఓకే బేసిక్ ఏంటి అంటే ఖరాబ్ కాకపోతే చాలరా మూవీ. స్టోరీని అది అది మార్చుడు ఇది మార్చుడు, చిన్న మార్చచ్చు కానీ మొత్తం మార్చి రామాయణం పెట్టి ఖరాబ్ చేయకపోతే చాలు. ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ అయినా మనం ఆల్రెడీ, అందుకే అది ఖరాబ్ చేయకపోతే చాలు. ప్రతి సీన్ గా ఇగో ఫిలిం ఫర్ ఐమాక్స్ ఉంది కదా, అయితే అట్లా కాదు అయితే తీస్తే ఐమాక్స్ కెమెరాతో తీయాలి, అప్పుడు ఐమాక్స్ అని పెట్టాలిరా. ఇప్పుడు అంతే కదరా, ఐమాక్స్ కెమెరాతో తీస్తే ఐమాక్స్ అని పెట్టాలి. నార్మల్ గా ఎన్హాన్స్ చేసి ఫిలిం ఫర్ ఐమాక్స్ అని జస్ట్ ఏదో బ్యాడ్జింగ్ అని పెట్టినాడు కాదురా, తీస్తే
ఐమాక్స్ కెమెరాతో ఐమాక్స్ అంటే ఐమాక్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఐమాక్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని. అవును, ఇది జస్ట్ ఎన్హాన్స్ చేస్తారు మొత్తం ఫ్రేమ్స్ అన్ని ఎన్హాన్స్ చేసి ఐమాక్స్ పెడతారు కానీ మరి బొమ్మలు లేకపోతే అదే చాలు మామ, బొమ్మలు చెప్తుంది ఒక మాస్టర్ పీస్ ఇచ్చారు లైట్ కానీ అంత నెత్తిలా ఇది వస్తుందని ఆనందం కన్నా దాని భయం ఎక్కుందిరా అయ్యా. అట్లా అంత మార్క్స్ సెట్ చేసి బాయ్ బాయ్ హోమ్ కమ్ టు మై రూమ్. ఈ డైరెక్టర్ దంగల్ డైరెక్టర్. అవునా? దేని డైరెక్టర్? ఓ దంగల్ పెద్ద బడ్జెట్ ప్లాన్ వేసిండు. అట్లా అంటే మరి హోమ్ రోజు ముందు సినిమా తెలుసా? ఏంటిది? ఏదో మూవీ పేరు, అదే మూవీ ఉంటది, పేరు గుర్తొస్తలే. అది దీనికి విన్నర్, అవార్డు విన్నర్. అది మస్తు మూవీ, అది మంచి మూవీ. అందుకే దాని మీద ఇప్పుడు ఇది కూడా అంతే కదా. అదే ఏంటి సిమిలారిటీస్ ఎంత బాగా. అరే సేమ్ స్టోరీ రా మొత్తం, అది కాన్సెప్ట్ అది కదా. డైరెక్టర్స్ కి సిమిలారిటీస్ అంటున్నా. డైరెక్టర్స్ అంటున్నా.